తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్ర పీఠ వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే. గురుగారు, మనిషి జీవితానికి ఎండింగ్ పాయింట్ అనేది మరణమేనా? మరణం తర్వాత కూడా జీవితం అనేది ఉంటుందా? ఒక్కసారి మానవ శరీరంలో నుంచి ఆత్మ అనేది బయటికి వెళ్ళిన తర్వాత తిరిగి ప్రవేశించే అవకాశం అసలు ఉంటుందా? ఆత్మకి అన్నీ తెలుస్తాయా? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ విషయం మీకు తెలియాలంటే మీరు ఆదిశంకరాచార్యుల చరిత్ర చదవండి. ఆదిశంకరాచార్యుల వారి సినిమా ఉంటుంది, సంస్కృతం. మీరు యూట్యూబ్లో కొడితే ఆదిశంకరాచార్య సాంస్క్రిట్ మూవీ అని కొట్టండి. ఇదేదో కొత్తగా మన తెలుగు కూడా తీశారు, అది అంత యాప్ట్గా లేదు, కానీ అది చూడండి. అది ఎందుకోసం అంటే ఈ తెలుగులో తీసిందంటే కమర్షియల్స్ కలిపారు. ఇది తెలియాలి అంటే ఆదిశంకరాచార్య మూవీ సాంస్క్రిట్లో చూడండి, బాగుంటుంది. మీరు అడిగింది ఏంది, మనిషి జీవితానికి అంత్యము మరణమేనా అని అడిగారు. ఈ డౌట్ మీకు వచ్చినట్టే ఒక పిల్లాడికి కూడా వచ్చింది. నచికేతుడు అని ఒక పిల్లాడికి వచ్చింది. ఆ నచికేతుడు ఏం చేశాడు, ఈ డౌట్ వచ్చిందని చెప్పి అతను డైరెక్ట్గా యమలోకానికి వెళ్ళాడు. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి అడిగాడు, అసలు మనిషికి మరణం అంటే ఏంది, మరణం తర్వాత ఏం జరుగుతుంది అని అడిగాడు. అతను అన్నాడు, యమధర్మరాజు ఇంత చిన్న పిల్లాడు ఇంత డౌట్ అడుగుతున్నాడు ఏంటి అన్నాడు. నీకేం కావాలి చెప్పు, నీకు మంచి పిప్పర్మెంట్లు, చాక్లెట్లు, బిస్కెట్లు ఏమైనా కావాలో ఇస్తానట్టు. అవేమి నాకు వద్దు, నాకు ఈ రహస్యం మాత్రం కావాలంటాడు. ఈ రహస్యం మాత్రం నీకు చెప్పను, కావాలంటే నీకు రాజ్యం ఇస్తాను, సంపదలు ఇస్తాను, నీకు యవ్వనం ఇస్తాను, అన్నీ ఇస్తానంటాడు. గవర్న నాకెందుకు, నాకు అవ్వద్దు, నాకు ఇదే ఈ డౌట్ క్లారిఫై కావాలంటాడు. అదే కఠోపనిషత్. కఠోపనిషత్ అందరూ చదవండి. కఠోపనిషత్ చదివితే మీకు ఇది క్లారిటీ వస్తుంది. ఈ డౌట్ నిజంగా మీకు అందరికీ వచ్చి ఉంటే, ఈ డౌట్ కనుక మీకు ఈ వీడియో చూడాలనుకున్న వాళ్ళు మీకు మీరుగా కఠోపనిషత్తు మొత్తం చదవండి. అంటే ప్రదీప్ జోషి చెప్తాడు అనుకోండి, కాకపోతే మీకు మీరుగా శ్రద్ధగా చదివితే మీ ఆత్మోద్ధారం అనేది మీకు తెలుస్తుంది. అందుకోసం అంటే తానుగా చదవాలి. చదివి తన స్వాధ్యాయంతో తన జీవితాన్ని, తన ఔన్నత్యాన్ని తను తెలుసుకోవాలి. లేకపోతే ఇలాంటి మర్మాలు చెబితే చెవికెక్కితే అర్థం కావు. చదవడం వల్ల ఏం జరుగుతుందంటే కళ్ళు చదువుతాయి. కళ్ళు చదవడం అంటే కళ్ళు కేవలం చూడడం కాదు, చదువుతాయి, కళ్ళు చదువుతాయి. అంటే లోపల మెమొరీ అనేది జరుగుతుంది, మనసు అర్థం చేసుకుంటుంది. సో చదవడం అనేది ఒక అద్భుతమైన విద్య, అదొక అద్భుతమైన శక్తి. అది చదవండి, కఠోపనిషత్తు చదవండి, 10 సార్లు చదవండి, మీకు అర్థమవుతుంది. సరే, మనిషికి మరణమే అంతమా అంటే అసలు మనిషి అనేవాడెవడు? మనిషి అంటే ఎవరు? ఇప్పుడు నేను మనిషి అని ఎట్లా అంటున్నావు? నా కాళ్ళు చేతులు కదులుతున్నాయి కాబట్టి నన్ను మనిషి అంటున్నావు. జీవం ఉన్నప్పుడు మనిషి, జీవం ఉంటేనే మనిషి, జీవం పోతే శవం. అది ఇంకేం లేదు, అది తీసి చెత్తకుప్పలు పడిస్తారు. వాసన వస్తుంది, తీసేయండి రా అంటారు. సో అప్పుడు ఏం కాదు అది. సో ఇక్కడ మనిషి కాదు, జీవం. జీవానికి అంతం ఉందా, జీవానికి మరణం ఉందా అని అంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, జీవానికి మరణం లేదు. కాకపోతే ఈ జీవానికి ఒక ఉపాధి కావాలి. అంటే ఇది జీవం అనేది ఒక ఫ్యూయల్ లాగా అనుకుందాం, ఎనర్జీ. దానికి ఒక వెహికల్ కావాలి. ఆ వెహికల్ ఏంది అంటే ఈ శరీరం. సో శరీరం అంటే ఏంది అని అంటే పంచభూతాత్మకమైన శరీరం. ఫస్ట్ ఇది తెలుసుకోవాలి. మనిషి అన్నారు కదా, మనిషి అంటే అర్థం ఏంటంటే, మనిషి అంటే శరీరము 3 రకాలుగా ఉంటుంది. కారణ శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, కారణ శరీరం. ఏంటి? సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, కారణ శరీరం. కారణ శరీరం ఏంటంటే ఇది కారణ శరీరం. ఇప్పుడు ప్రదీప్ జోషి అనే వ్యక్తి ఇంతమందికి విద్య చెప్పాలి, ఇంతమందికి చెయ్యాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలి అనేది కారణంగా నేను పుట్టాను అనుకుందాం. ఇది నా కారణం, ఇది నా కారణ శరీరం, ఇది నేను కారణ జన్మ. కాబట్టి నేను ఒక కారణం కోసం, కార్యం కోసం పుట్టాను. కాబట్టి ఇది కారణ జన్మ. ఈ కారణ జన్మతోటి నేను కార్యములు చేస్తున్నాను. అంటే ఇది కారణ జన్మ దేనికి అంటే దీని లోపల ఈ శరీరానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి, ఇది కారణ శరీరం అంటారు. కారణ శరీరం కనబడదు. కారణ శరీరము ఈ శరీరాన్ని ధరించి ఉంటుంది మాత్రం. కారణ శరీరం ఈ శరీరాన్ని ఆవహించి ఉంటుంది. కారణ శరీరం ఏ కార్యం కోసం వచ్చో ఆ కార్యం చేస్తూ ఉంటుంది. అదే ఆ కారణ శరీరమే మేధాశక్తి, బుద్ధి. ఆ కారణ శరీరమే బుద్ధి. ఇప్పుడు అందుకోసమే అందరూ మనుషులే. ఇప్పుడు స్థూల శరీరం అందాం. స్థూల శరీరం అంటే
అందరూ స్థూల శరీరాలే. నేను ఇదే స్థూల శరీరము. ఇప్పుడు అనటమికల్గా చూస్తే మనం అందరం ఒకటే, 2 చేతులు 2 కాళ్ళు, అందరికీ ఒకే అవయవాలు. స్కాన్ సెంటర్కి వెళ్తే కిడ్నీ ఒకడికి ఇక్కడ ఉంటుందా? అందరికీ కిడ్నీలు ఎక్కడ అక్కడే ఉంటుంది, హార్ట్ ఎక్కడో అక్కడే ఉంటుంది. సో స్థూల శరీరాలు అందరూ సమానమే. పొడుగు ఎక్కువ, కింద తక్కువ, ఇవి అంతే, సైజుల్లో తక్కువ తప్ప అందరూ స్థూల శరీరం ఒకే విధంగా ఉంటారు. సో స్థూల శరీరము ఉంటుందంతే. స్థూల శరీరం నడవాలంటే దానికి సూక్ష్మ శరీరం కావాలి. సూక్ష్మ శరీరం అంటే ఏంటి అని అంటే పంచభూతాత్మకం. పృథివీ అపస్తేజ వాయురు ఆకాశము పంచభూతాత్మకాలు కలిసి ఉండేది సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరం ఏం చేస్తుందంటే ఈ శరీరాన్ని నడిపిస్తుంది. సూక్ష్మ శరీరం శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది. కారణ శరీరం ఏం చేస్తుంది? ఈ శరీరాన్ని అనుభవిస్తుంది. అర్థమవుతుందా? కారణ శరీరం ఈ శరీరంలో నుంచి లేదు, సూక్ష్మ శరీరం కూడా పోయింది అంటే ఈ స్థూల శరీరం పనికిరాదు. సూక్ష్మ శరీరం అంటే ఏంది? పంచభూతాలు. ఈ పంచభూతాలు ఎప్పుడైతే పనిచేస్తాయో అప్పటి వరకు శరీరం నిలబడే ఉంటుంది. ఇప్పుడు మీకు హయ్యర్ స్టేట్ ఆఫ్ యోగా చెప్తాను, సమాధి స్థితి. సమాధి స్థితికి వెళ్ళేటప్పుడు మనిషి మూలాధార చక్రాన్ని ఒడిసిపట్టి బంధత్రిదయ సంధానం అంటే 3 బంధనాలు చేస్తాడు. వాయు బంధనం చేస్తాడు, లోపల త్రిబంధనాలు చేస్తాడు. ఒకటి జాలంధర బంధము, ఉడ్యాన బంధం, మూలబంధం. మూలబంధము ఉడ్యాన, మూలబంధం అంటే ఏనస్లో, ఉడ్యాన బంధం అంటే ఇక్కడ నేవల్ రీజియన్లో, జాలంధర బంధం అంటే ఇక్కడ. ఈ బంధం ఎప్పుడైతే చేస్తాడో మనిషి మూలాధార చక్రం నుంచి చక్రాస్ యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఈ సూక్ష్మ శరీరాన్ని వదిలి కారణ శరీరము మూలాధార చక్రం లోపలికి ప్రయాణం అవుతుంది. దాన్ని ప్రాణము అంటారు. ఆ ప్రాణము సుషుమ్నా నాడిలో ప్రవేశిస్తుంది. సుషుమ్నా నాడిలో ప్రవేశించిన ప్రాణము బయటకి ఆజ్ఞాచక్రంలో నుంచి బయటకు వస్తుంది. అంటే కళ్ళల్లో నుంచి బయటకు వస్తుంది, లేదా చెవుల్లో నుంచి బయటకు వస్తుంది. సహస్రారం నుంచి కాదు, అది గుర్తుపెట్టుకోండి. సహస్రారం నుంచి బయటకు వస్తే ఇంకా మళ్ళీ శరీరం లోపలికి రావడం ఉండదు. సహస్రారం నుంచి వస్తాయి. సహస్రారం ఎవడు రీచ్ అవ్వడు. రీచ్ అవుతే సహస్రారం రీచ్ అయ్యారు అంటే ఇంకా వాళ్ళు అల్టిమేట్ బ్లిస్ పొందినట్టే, అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయినట్టే. సో ఆజ్ఞాచక్రం వరకు కొంతమంది వస్తారు, లేదా విశుద్ధి చక్రం వరకు కొంతమంది ప్రాణం వస్తుంది, లేదా కొంతమంది ఏనల్ రీజియన్ నుంచి కూడా వాళ్ళ ప్రాణము నవరంధ్రాల్లో ఏదైనా ఒక రంధ్రంలో నుంచి ప్రాణం బయటకు వస్తుంది. ఇది కారణ శరీరంగా బయటకు వస్తుంది. ఇది బయటకు వచ్చి ఇది సూక్ష్మ శరీరాన్ని చూస్తుంది. ఈ స్థూల శరీరాన్ని బయటకు వచ్చి చూస్తుంది. స్థూల శరీరం యాక్టివ్గానే ఉంటుంది. స్థూల శరీరం మరణించదు. స్థూల శరీరంలో సూక్ష్మ శరీరం ఉంటుంది. పంచభూతాలు ఉంటాయి, కాకపోతే చలనం ఉండదు. ఇది చనిపోతుంది. అంటే కోమా స్టేజ్ అని అంటారు. కోమా స్టేజ్ అంటే కారణ శరీరం బయటకు వచ్చేస్తే కోమా స్టేజ్ లో ఉంటుంది. సో ఈ శరీరంతో ఈ శరీరాన్ని మనం చూడొచ్చు, ఈ శరీరాన్ని తాకొచ్చు, ఈ శరీరం లోపలికి వెళ్ళొచ్చు, బయటకు రావచ్చు. ఇది సాధన, అది సాధన చేయాలి. అయితే ఈ సూక్ష్మ శరీరాన్ని వదిలి కారణ శరీరంతో బయటకు వచ్చినటువంటిది ఏదైతుందో ఈ శరీరం చనిపోకుండా ఇది పంచభూతాల్లో లీనమైపోతుంది. పంచభూతాల్లోనే ఉంటుంది. దుర్గంధం రాదు ఈ శరీరం, గుర్తుపెట్టుకోండి. సమాధి స్థితిలో ఇలా బయటకు వస్తే ఆ శరీరం దుర్గంధం రాదు. ఇప్పుడు చెట్టు దుర్గంధం వస్తుందా అంటే రాదు. చెట్టు ఎలాగైతే ఉంటుందో అలా ఈ శరీరం కూడా చెట్టులాగా ఉంటుంది. అలా సమాధి స్థితిలో ఉండిపోతారు. వాళ్ళ శరీరం పాడవదు. అలాంటి శరీరాలు చాలా నేను చూశాను. హిమాలయాలో చాలా మంది చూశాను నేను. మళ్ళీ కావాలంటే ఎప్పుడైనా మళ్ళీ ఈ శరీరంలో ప్రవేశించవచ్చు కారణ శరీరం. వాళ్ళు రావచ్చు. కాకపోతే వాళ్ళకి ఇంకా ఆ ఒక్క శరీరం అక్కర్లేదు. వాళ్ళు ఏ శరీరం అంటే ఆ శరీరంలోకి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఈ శరీరంలోకి రావాలంటే ఈ శరీరం అయితే ఇలాగే ఉంటుంది. మళ్ళీ ఈ శరీరం లోపలికి వచ్చి మళ్ళీ ఈ శరీరాన్ని యాక్టివేట్ చేసుకొని మళ్ళీ నడవచ్చు, తిరగవచ్చు, మాట్లాడవచ్చు. మళ్ళీ కావాలంటే ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోవచ్చు. అదే యోగ సాధన. మీరు మహావతార్ బాబాజీ గారి పుస్తకం చదవండి. ఇది ఒక యోగి ఆత్మకథ పుస్తకాన్ని మీరు చదవండి. అందులోపల హిమాలయ యోగులతో ప్రయాణం అని ఒక అధ్యాయం ఉంటుంది. తర్వాత గురుదేవులతో మళ్ళీ కలవడం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే పరమహంస యోగానంద మహారాజు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురూజీ నిత్య శుద్ధానందగిరి మహారాజు ఆయన శరీరాన్ని వదిలేస్తారు. ఆయన చాలా బాధపడతాడు. తర్వాత ఆయన ముంబైలో ఒక రూమ్లో ఆయన పడుకున్నప్పుడు నిత్య శుద్ధానందగిరి మహారాజు మళ్ళీ శరీరంతో కనబడతాడు. ఆయనకి దివ్య శరీరంతో కనబడతాడు.
ఆయన ముడతాడు, అన్నీ చేస్తాడు, టచ్ ఫీల్ కూడా ఉంటుంది. దివ్య శరీరంతో వస్తాడు. అప్పుడు ఆయన చెప్తాడు దివ్యలోకాలు ఎలా ఉంటాయని చెప్తాడు. ఆ దివ్యలోకాలు ఎంత అద్భుతంగా ఉంటాయని చెప్తాడు. మీరు చూస్తున్న ప్రపంచం ఇది కాదు, ఇంకో డైమెన్షన్ ఉంది వరల్డ్. కారణ శరీరముతోటి తను చూసినవి, మాట్లాడినవి, విన్నవి ఇవన్నీ కూడా మళ్ళీ ఈ శరీరంలోకి ప్రవేశించేటప్పుడు అవన్నీ వాళ్ళకి గుర్తుంటాయా, తెలుస్తాయా? అన్ని గుర్తుంటాయి. అదే చెప్తున్నా కదా, కారణ శరీరం అంటే కారణ శరీరంలో 3 ఉంటాయి, ప్రకృతులు ఉంటాయి. మహత్తు అనేది ఒకటి ఉంటుంది. మహత్తు లోపల అహంకారం ఉంటుంది, రజోగుణము, తమోగుణము, సత్వగుణము, అహంకారము, ప్రకృతి, ఇవన్నీ కూడా దాని లోపల లీనమై ఉంటాయి. దాన్నే మహత్తు అంటారు, కారణ శరీరం. ఆ కారణ శరీరంతో ఉన్న వాళ్ళకి ప్రపంచం పోకడలు అన్నీ తెలుస్తాయి. దే కెన్ ట్రావెల్ ఎనీవేర్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సెకండ్లో వాళ్ళు ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. ఆ శరీరంతో, ఇక దాన్ని సూక్ష్మ శరీరం అనుకోండి, కారణ శరీరం అంటారు, లేదా సూక్ష్మ శరీరం. అది ఆస్ట్రల్ ట్రావెల్ చేయొచ్చు, మనం దాంతో ట్రావెల్ చేయొచ్చు. ఇప్పుడు నేను అమెరికాకి వెళ్ళిపోవచ్చు, ఆ శరీరంతో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఎందుకోసం అంటే అది శబ్ద తన్మాత్రంగా మారిపోతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇక్కడ ఫోన్లో మాట్లాడుతున్నాను, అమెరికాలో ఉండే క్లయింట్ వింటున్నాడు కదా నాకు ఫోన్లో. ఎన్నిసేపట్లో వింటున్నాడు? క్షణం లోపలే వింటున్నాడు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో. సో అది దేని వల్ల జరుగుతుంది? శబ్ద తరంగాల వల్ల జరుగుతుంది. అది ఏ పంచభూతాల్లో ఏ భూతం అంటే ఆకాశ తన్మాత్రం అది. సో ఆకాశ తన్మాత్రం లోపలికి లీనమైపోతారు కాబట్టి వాళ్ళు ఎక్కడికైనా ట్రావెల్ చేయగలుగుతారు. అందుకోసమే నేను ఒక వీడియో చేశాను, చాలా మంది చూసి ఇది రియలైజ్ అయ్యారు, అద్భుతంగా వాళ్ళు ఎనర్జీ కూడా పొందారు. మహావతార్ బాబాజీ గారి వీడియో చేశాను. ఇప్పటికి కూడా మీ అందరికి చెప్తున్నాను, మన యొక్క శక్తి మనం వాడుకుంటుంది చాలా తక్కువ. మనము ధ్యానం లోపల మహావతార్ బాబాజీ గారి మెడిటేషన్ 108 days డైలీ ఎర్లీ మార్నింగ్ 3:30 to 5:30 ఈ 2 hours మహావతార్ బాబాజీ గారి ఫోటో పెట్టుకోండి, ఒక దీపం వెలిగించండి, కూర్చోండి, మహావతార్ బాబాజీ కళ్ళల్లోనే చూస్తూ ధ్యానం చేయండి. చేయండి. ఆటోమేటిక్గా మీ కళ్ళు మూసుకుపోతాయి, మీరు అంతర్ముఖులైపోతారు, వెళుతూ ఉంటారు, ట్రావెల్ చేస్తారు. 108 రోజులు మీరు ఈ ట్రావెల్ చేసి 108 రోజులు ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదవండి, మీతో మహావతార్ బాబాజీ గారు కనెక్ట్ అయిపోతారు. ఆయన ఇలా చిటికేసే లోపల మీ దగ్గరకు వచ్చేస్తారు. మీ బాధ ఏదన్నా ఆయన వింటాడు, ఆయన వచ్చేస్తారు. ఇంకా ఆయన ఆస్ట్రల్ ట్రావెల్ చేయగలుగుతాడు. ఆయనకు మరణం లేదు. ఆయన ఎంతోమంది మహానుభావులందరినీ గెలిచాడు, అందరి దగ్గర ఉన్నాడు ఆయన. సో అలాంటి మహావతార్ బాబాజీ లాంటి వారిని మీరు ఉపాసన చేసుకోండి. ఈ శక్తులు ఏందో మీకు తెలుస్తాయి. ఇది పెద్ద ఇప్పుడు మనము స్లీప్ లో ఉండేటప్పుడు, కొంచెం డీప్ స్లీప్ అని అంటాము, అలాంటి స్లీప్ లో ఉండేటప్పుడు కూడా మన కారణ శరీరం అనేది బయటకు వస్తుందా? ఆ టైంలో మళ్ళీ మనం మేల్కొనేటప్పుడు లోపలికి వస్తుంది మనకి? అంటే వేరే ఎక్కడో కొన్ని చూసిన ప్లేసెస్ లాగా అనిపిస్తూ ఉంటాయి మనకి, కళ అని మనం అనుకుంటాం కదా, ఈ సోన్స్ పర్సన్ ఎక్కడో కలిసామని అనిపిస్తూ ఉంటుంది, ఆ ఫీల్ తెలుస్తుంది కదా. ఎస్, అకార్డింగ్ టు గరుడ పురాణం, శ్రీమద్ భాగవతం విత్ ప్రమాణం చెప్తున్నాను, ప్రతి మనిషి సుషుప్తి అవస్థకు వెళ్ళినప్పుడు 5 సెకండ్ల పాటు సమాధి స్థితికి వెళ్ళిపోతాడు. ఆ 5 సెకండ్లలో ఈ కారణ శరీరము ట్రావెల్ చేసి వచ్చేస్తుంది. 5 సెకండ్స్ చాలు. 5 seconds మోర్ ఎనఫ్. ఆ 5 secondsలో మనం రోజంతా ఏమేం చేసాం, ఏం కథ మొత్తం చిట్టాపద్దులు ఉంటే అన్ని యమధర్మరాజుకి అప్పచెప్పేసి వచ్చేస్తుంది కూడా. ఇది ఆల్రెడీ మనకి శ్రీమద్ భాగవతంలో పురంజనోపాఖ్యానంలో ఉంటుంది. మీరు చాగండి కోటేశ్వర గారి ప్రవచనం చూడండి, పురంజనోపాఖ్యానం. ఆయన చెప్పేది బాగా వినిపిస్తుంది, మంచిగా అర్థమవుతుంది మీకు. పురంజనోపాఖ్యానం చెప్పారు. సో మన శరీరంలో మనం ట్రావెల్ చేసి మన బయటకు వచ్చి మనల్ని చూడొచ్చు. ఇంపాసిబుల్ కాదు, చాలా ఈజీ, అది పాసిబుల్. మీరు సాధన చేయాలి. ఆ సాధన చేయాలంటే ఈ మానవలోకానికి సంబంధించిన ఇహభోగాలు అన్నిటి మీద మీకు వైరాగ్యం రావాలి, దేని మీద ఆశ ఉండొద్దు. అట్లా మీరు పూర్తిగా అన్నీ వదిలేసి మీరు కనుక మెడిటేషన్ చాంటింగ్ చేస్తే మీరు మెడిటేషన్లోనే, మీ ధ్యానంలోనే మీరు బయటకు వచ్చి ధ్యానం చేస్తున్న మిమ్మల్ని మీరు చూడొచ్చు బయట నుంచి. యూ కెన్ పర్సీవ్. మీరు కళ్ళు మూసుకొని ప్రపంచానంతా కూడా చూడొచ్చు, థర్డ్ ఐ తోటి కూడా చూడొచ్చు. అంటే కొంతమంది చెప్తారు, నాకు ఈరోజు ఈ డ్రీమ్ వచ్చింది, ఈ కళ వచ్చింది, సో ఇలా వచ్చిందనే ఒక 2-3 daysలోనే మళ్ళీ అది సేమ్ అదే వాళ్ళకి రిపీట్ అవ్వటం అక్కడ కనిపించిన అలా జరుగుతుంది. నిజానికి అలా అవుతుందా? సో అవుతుంది. స్మృతి అంటారు. స్మృతి అంటే మెమొరీ. మీకు ఈ జన్మ మెమొరీ కాదు, మీరు కొన్ని లక్షల జన్మలు ఎత్తుతారు.
ఎన్ని జన్మలు ఎత్తిన ఆ మెమొరీ అంతా కూడా మీకు పడుకున్నప్పుడు ఆ మెమొరీస్ మీ యొక్క ఏదైతే కారణ శరీరం ఉంటుందో అది రివైండ్ చేసుకుంటుంది. మృత్యు భయం, ఇప్పుడు మృత్యు భయం ఉంటుంది. ఆ మృత్యు భయం మీరు ఎవరికైనా చెప్పాలా? ఇప్పుడు ఒక జింకపిల్ల పుట్టి ఉంటుంది, పుట్టగానే సింహం వచ్చింది అనుకో, అది భయపడి పరిగెడుతుందా లేదా? దానికి మృత్యు భయం నేర్పించాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా ఉంటాయి, కొన్ని ఉంటాయి జీవితం లోపల. ఇది జరిగితే ఇలా రియాక్ట్ అవ్వాలని మనం నేర్పించాల్సిన అవసరం లేదు. అవన్నీ శరీరంతో పాటే వస్తాయి, కారణ శరీరంతో వస్తాయి. కోపము, ఈర్ష, ద్వేషము, అసూయ, ఆశ, కోరికలు, ఆనందము, సంతోషం. ఇప్పుడు ఆనందం అనిపిస్తే నువ్వు ప్రేమించిన వ్యక్తిని హగ్ చేసుకోవాలని నువ్వు ఎవడన్నా రాశాడా? రూల్ రాశాడా? ఆటోమేటిక్గా మనం హగ్ చేసుకుంటాం. ఆనందం అనిపిస్తే మనకి ఎక్స్ట్రీమ్ ఆనందం వస్తే ఆనంద బాష్పాలు వస్తాయి, మనం వాంటెడ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ నేచర్లో ఉండేటివి, ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. దీన్ని మనం ప్రాక్టీస్ చేయక మనం పిచ్చోళం అవుతున్నాం. వాస్తవంగా ఈ బ్రిటిషర్స్ వచ్చి మనల్ని పిచ్చోలు చేశారు నిజం చెప్పాలంటే. అంతకు మునుపు మన భారతదేశంలో ప్రతి ఒక్కడు మహావిజ్ఞాని. నేను ఆ బ్రిటిషర్ కల్చర్ విద్య నేర్చుకోలేదు కాబట్టి నేను ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నా. గురుగారు, మనిషి జీవితానికి ఎండింగ్ పాయింట్ మరణమే తర్వాత కూడా ఇంకా జీవితం అనేది ఏమైనా ఉంటుందా? ఈ విషయాలపై మాకు వచ్చినటువంటి ఇప్పుడు చెప్పండి, మరణం ఉందా లేదా మనిషికి? అంటే ఈ ఏదైతే మీరు చెప్పారో ఈ సూక్ష్మ శరీరానికి, దానికైతే మరణం అనేది లేదు. సాధన చేస్తే మరణం లేదు. ఈ శరీరానికి కూడా, స్థూల శరీరానికి కూడా మరణం లేకుండా చేసుకోవచ్చు సాధన చేస్తే. ధన్యవాదాలు గురుగారు. సో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు.